ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి కీలక చర్చ తెరపైకొచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ను మార్చే ఆలోచనలో ఏఐసీసీ ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ నాయకులను డీల్ చేయడం నా వల్ల కాదు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని నేరుగా అధిష్టాన పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఢిల్లీ పెద్దలు కూడా కొత్త ఇన్ఛార్జ్ నియమించాలనే ఆలోచనలు ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆమెపై భారీ అంచనాలున్నాయి. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, అధిష్టానంలో బలమైన పట్టున నేతగా ఆమెను చూస్తూ తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా సెటప్ చేస్తారని పార్టీ నేతలు భావించారు. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అంతర్గత రాజకీయాలు, నేతల మధ్య విభేదాలు, పదవుల కోసం పెరిగిన ఒత్తిళ్లు ఆమె పనితీరుకు అడ్డంకిగా మారాయని సమాచారం. పార్టీ వర్గాల కథనం ప్రకారం తాను అంగీకరించని వ్యక్తులకు కూడా పదవులు ఇవ్వాలంటూ రాష్ట్ర నాయకత్వం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని మీనాక్షి నటరాజన్ అసంతృప్తిగా ఉన్నారట. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కీలక పదవుల విషయంలో తన అభిప్రాయాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్లు రావడం ఆమెకు నచ్చలేదన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతూ వస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ స్థాయికి తగ్గ సీనియర్ నాయకుడిని రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించాలన్న ఆలోచన ఏఐసీసీలో ఉందట. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేతను తెలంగాణకు పంపితే పార్టీని మరింత బలంగా నడిపించవచ్చన్న అభిప్రాయం ఢిల్లీలో వినిపిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగానే తెలంగాణ ఇన్ఛార్జ్ మార్పు కూడా ఉండవచ్చన్న మరో వర్షన్ వినిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ గాంధీ కుటుంబానికి దగ్గరైన నేత, పార్టీకి నిబద్ధంగా పనిచేసే నాయకురాలన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే తెలంగాణలోని సీనియర్ నేతలను, వర్గాలను సమన్వయం చేయడానికి ఆమె కంటే అనుభవం ఉన్న నేత అవసరమన్న అభిప్రాయానికి ఏఐసీసీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా ఒక దశలో ఇక్కడ పనిచేయడం కష్టంగా మారింది అంటూ అసహనం వ్యక్తం చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త సందిగ్ధత నెలకొంది. ఇన్ఛార్జ్ మార్పు జరుగుతుందా, జరిగితే కారణాలు ఏంటి, తెర వెనుక ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలో పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. అధిష్టానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.